ఇదిగోండి సమోసా కోసం పైన లేయర్ కోసము మనకు కావాల్సిన బయట మెటీరియల్ అండి. దీనికి కొంచెం మైదా, డాల్డా, కొంచెం ఆయిల్, ఉప్పు రెండు వేసేసుకొని మొత్తం వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మంచిగా దీనికైతే మంచి స్ట్రక్చర్ వచ్చేంత వరకు మసాజ్ చేయాలి. మంచిగా ఆటని ఇట్లా రెండు చేతులతోని ఇట్లా అయితే మసాజ్ చేయాలి ఎప్పుడు కానీ. అప్పుడే మీకు సమోసా అనేది చాలా స్మూత్గా వస్తుంది. చాలామంది ఇంట్లో చేసుకోవాలనుకుంటారు కానీ చేసుకోలేరు. ఇదేం పెద్ద టఫ్ ఏం కాదండి, చేసుకోవాలంటే ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో కూడా చాలామంది అనుకుంటుంటారు. దానికోసమే నేను క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే సమ్టైమ్స్ మేము చేయలేము, ఎందుకంటే అమ్మాలి అంటే కుదరదు. దానివల్ల మీకు క్లారిటీగా చూపిస్తాను. ఈ వీడియోలోని చూసి కరెక్ట్గా 1-2 సార్లు చూడండి ఫ్రెండ్స్. ఏదైనా ఏ వీడియో అయినా ఇదనే కాదు, ఏదైనా 1-2 సార్లు చూసారంటే ప్రతిదీ బాగా అర్థమవుతుంది. దానివల్ల ఒకసారి మిస్టేక్ అవుతుంది, 2సారి మిస్టేక్ అవుతుంది, కంపల్సరీ 3వసారి సక్సెస్ అవుతారు. ఆపు అరే మీరు తీస్తారా. ఫైనల్గా పిండి అయితే ఇట్లా మంచిగా మసాజ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం ఇలా మొత్తం కలిపేసుకొని. పిండి అయితే మాత్రం చాలా కష్టం అవుతుంది, కలపాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. అంత ఈజీగా అవ్వదు ఇది, ఎందుకంటే మీద సాగుతూ ఉంటుంది. 1, 2, 3 మన ఇంట్లోకి సరిపడా అంటే ఓకే, కానీ బయటకు చేయాలంటే చాలా టఫ్ అయిన విషయం. ఈ షాప్లో చేస్తాం కదా, మొత్తం సౌండ్లే వస్తాయి మీకు. కస్టమర్స్ పక్క నుంచి అన్నీ అడుగుతూ ఉంటారు, కానీ చేయాలి. చూసారా, నాకైతే పిండి కలుపుతుంటే దమ్ము వస్తుంది. సో ఫైనల్లీ ఈ పిండి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్. దీనైతే ఇలా కొట్టాలి, మంచిగా ఇది అవుతుంది. మొత్తానికి పిండి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్. ఇదైతే ఫైనల్లీ సమోసాలు రుద్ది సమోసాలు తయారు చేసేప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ముద్దలు అయితే ఇలా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ముద్దలు చేసేసుకొని దీనైతే ఇలా చపాతీలా పామేసుకోవాలి. చపాతీలాగా కొంచెం పొడుగ్గా రుద్దుకోవాలి, ఎందుకంటే సమోసా కదా ఇది 2 పార్ట్స్ వస్తుంది దీంట్లోపు, ఒక పార్టే కాదు. ఇలా రుద్దేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇగో ఫ్రెండ్స్, దీన్నైతే ఇలా మట్టు పెట్టుకోవాలి. ఇలా మట్టు పెట్టుకొని దీంట్లో మసాలా పెట్టుకోవాలి. మసాలా పెట్టుకొని చుట్టూ ఇది మైదా పిండి స్ట్రక్చర్ అనమాట. దీన్ని ఇలా చుట్టూ అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకొని ఇలా ప్యాక్ చేసేయాలి. దీన్ని ప్యాక్ చేసేస్తే ఆయిల్ లోపలికి వెళ్ళకూడదు. సో ఫైనలీ సమోసాలు అయితే నేనైతే ఫుల్ ప్యాక్ చేసాను ఫ్రెండ్. ఈ నూనెలో అయిపోయిన తర్వాత ఓకే అయితే అయిపోయింది. నేనైతే వీడియో టైం లేదు, సో అందుకోసం ఇదైతే ఉడుకుతున్నాయి. నేనైతే ఆల్రెడీ ఒక రౌండ్ తీసేస్తాను చూడండి.